అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యారాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యారాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజుల టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీరు జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు, ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. మకర రాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారమంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మీరు జనరల్గానే చాలా కష్టపడేటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు కాబట్టి మీ శ్రమకు తగ్గ ఫలితం ఈ వారం లభిస్తుందన్నమాట. అనేక రకాల విందులు, వినోదాల్లో పాల్గొని సంతోషంగా, ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ధన ఆదాయం చాలా బాగుంది. ఈ టైంలో మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదించుకోవచ్చు, అంత మీరు జాగ్రత్త చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా కుటుంబం కోసం ఎంతగా ఆలోచిస్తారంటే మంచి కుటుంబ సమస్య విషయం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించటం, బాగా చదువు, తెలివితేటలు బాగా ఉంటాయన్నమాట మీ దాంట్లో. అలాగే మీకు బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అంటే పెద్దగా లభించకపోవటం, ముఖ్యంగా మీరు మీ సొంత ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇవన్నీ కూడా ఇన్ని రోజులు చాలా అనుకూలంగా ఉందన్నమాట. 27వ తారీఖు వరకు బాగానే ఉంది, తర్వాత కాస్త నెగిటివిటీ కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి మీరు విలువైన వస్తువులు ఏదైనా కొనాలంటే 26వ తారీఖు లోపల కొంటేనే మీకు మంచిది. తర్వాత కొనాలంటే మంచి జ్యోతిష్యుని మీరు కాంటాక్ట్ చేయటమే మంచిదన్నమాట. ముఖ్యంగా పిల్లల ఆరోగ్య విషయంలో కానీ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఆరోగ్యవంతులై ఉంటారు. ఇన్ని రోజులుగా ఇబ్బందులన్నీ తొలగిపోయి పిల్లలు విదేశాలకు వెళ్ళటం, పై చదువుల కోసం ట్రై చేయటం, అలాగే వాళ్ళ యొక్క దూర ప్రయాణం
ప్రయాణాలు కలిసి రావటాలు, తెలివితేటలు కలిసి రావటాలు అన్నీ కూడా చాలా బాగుందన్నమాట. ముఖ్యంగా మకర రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో కొంచెం సోమ మంగళ బాగుంది, కానీ బుధ గురు దెబ్బతినే అవకాశాలు, తర్వాత శుక్ర శని కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళి కావలసిన వాళ్ళు కాస్త సోమ మంగళవారాల్లో మంచి శుభవార్తలు వింటారు. అలాగే ప్రేమికుల విషయంలో కూడా కొంతవరకు బాగానే ఉంది. పార్ట్నర్షిప్లో బుధవారం నుంచి కాస్త ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ముఖ్యంగా అదృష్టం కానీ అదృష్టం చాలా బాగుండి మంచి అదృష్టం ఉంటుంది. గతంలో లేని అదృష్టము పెండింగ్లో ఉన్నవన్నీ కూడా బయటికి తీయండి, అదృష్టవంతులు అవుతారు. ముఖ్యంగా మీ జాతకంలో మీకు తండ్రి సహకారం బాగుంటుంది. పెద్దల సహకారం వల్ల అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆస్తులు ఏమైనా ఉన్నా కలిసి వస్తాయి అన్నమాట. మరి మకర రాశి వాళ్ళకి ఉద్యోగ స్థానం కానీ చూసుకుంటే ఉద్యోగానికి అధిపతి శుక్రుడు కాబట్టి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చాలా ఇబ్బంది పడ్డాయి. అష్టమ శుక్రుడు చాలా ఇబ్బంది పెట్టాడు మిమ్మల్ని. ఇప్పుడు మీకు కొత్త ఉద్యోగంలో అవకాశాలు, పెద్దల ఆశీస్సులని బ్రహ్మాండంగా ఉండి వీసాలు మంజూరు అవ్వటాలు, విదేశాలకి ప్లాన్ చేయటాలు అన్నీ బాగున్నాయి. వ్యాపారం కానీ చేసే వాళ్ళకి చూసుకుంటే వ్యాపార పరిస్థితి కానీ ఇప్పుడు 26 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. కాబట్టి జ్యోతిషం యొక్క బెనిఫిట్ మీకు తెలిసేది ఏంటంటే డేట్తో సహా చెప్తుందన్నమాట. 27 నుంచి నీకు బాగాలేదురా బాబు, వ్యాపారంలో దెబ్బతింటావురా నాయన అని చెప్పేది ఎందుకు, అది జాగ్రత్త తీసుకోవడానికి. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు చాలా అధికంగా ఉంటాయన్నమాట. ఖర్చులు అదుపులో పెట్టాలి అంటే మనం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఈ రాశి వాళ్ళందరూ కూడా బాగా హార్డ్ వర్కర్స్ అన్నమాట. చురుగ్గా ఉంటారు బాగా. వీళ్ళకి కాబోయే భార్య లేదా భర్త కానీ చూసుకుంటే అదేంటో ఆశ్చర్యంగా అనుకూలంగా మనకు ఎలా మలుచుకోవాలంటే అలా మలుచుకోవచ్చు వీళ్ళని. అది మకర రాశి వాళ్ళ అదృష్టం అన్నమాట. వీళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట వింటారు. మీరు ఎట్లా అనుకుంటే అట్లా వాళ్ళు మారిపోతారన్నమాట. అంతేగాని గొడవలు పెట్టేసుకోవటం, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, అలాంటి బేరాలు ఏమి ఉండవు ఇక్కడ. ఎట్లా ఉన్నా సరే ఓకే, నీకు ఇది నచ్చలేదా అలా ఉండిపోతా, నీకు ఇది అలవాటు బాగాలేదా ఈ అలవాటు మానేసుకుంటా, నువ్వు ఇట్లా ఉండమంటే ఇంట్లోనే ఉంటా, బయటికి తిరుగుంటే బయట తిరుగుదాం. ఇలాగా అనుకూలత ఎక్కువ ఉన్నటువంటి భార్య లేదా భర్త ఈ మకర రాశి వాళ్ళకు వస్తారన్నమాట. కాబట్టి వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. మంచి పార్ట్నర్షిప్లో కూడా బాగా పైకి వస్తారు. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్.